సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఉషా గారు. ముందుగా మీకు అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం మొదలైంది మొదలు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. మరి ఇవాళ మనం చూసుకుంటే వృశ్చిక రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? సో ఉషా గారు, ముందుగా మీకు మనకి వారధిలాగా సుమన్ టీవీ మనకి ఇచ్చినందుకు సుమన్ టీవీకి యాజమాన్యానికి, తర్వాత వచ్చేటప్పటికి మనకి చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికీ 3 నేను కావాలని కోరుకుంటానండి. ఫస్ట్ ఆయుష్ అండ్ అందరికి ఉండాలి, తర్వాత ఆరోగ్యం అందరికి ఉండాలండి, ఐశ్వర్యంతో బాగా వృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటానండి అందరినీ. తర్వాత వచ్చేప్పటికి వృశ్చిక రాశి వారికి ఎలా ఉందనేది మనం చూద్దామండి రాశి ఫలం. వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేప్పటికి మనకి విశాఖ 4వ పాదం వస్తుంది. విశాఖ నక్షత్రం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిగిన వాళ్ళంతా వృశ్చిక రాశి కింద వస్తారండి. ఇవి కాకుండా పేరు ప్రకారంగా మనం చూసుకుంటే వాళ్ళ పేరులో ఫస్ట్ అక్షరము తో కానీ, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ పేర్లు లేదంటే ఈ పేర్లతో మోరార్లస్ ఈ సౌండ్తో ఉన్న పేర్లు వాళ్ళందరూ కూడాను మనకి వృశ్చిక రాశి కింద వస్తారండి. వీళ్ళకి మనకు ఆదాయం వ్యయం కనుక చూసుకుంటే ఆదాయం 8 అండి, వ్యయం 14 ఉంది. దీని ప్రకారం ఏమంటే వీళ్ళకి వ్యయం చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం అని. ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ రాజపూజ్యం 4, అవమానం 5. అప్రిషియేట్ చేసేవాళ్ళు, బాగా మెచ్చుకొని ముందుకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఒక 4 ఉంటారు. అట్లానే వీళ్ళని కిందకు దోసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఒక 5 ఉంటారని చెప్పుకోవాలండి. సో మనం ఈ ప్రకారం చూస్తుంటే కొంచెం యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవాలండి వృశ్చిక రాశి వాళ్ళకి. మనం మిగతా విషయాలు ఎలా ఉందనే చూద్దాం. గ్రహస్థితిని బట్టి ఎలా ఉందో చూద్దామండి. వీళ్ళకి శని వచ్చేటప్పుడు చతుర్థ స్థానం లోహమూర్తిగా అంత మంచి రిజల్ట్స్ ఇవ్వరు. మనకేం చెప్తారంటే అష్టమ శని, అర్ధాష్టమ శని కూడా అంటారు. వీళ్ళకి అర్ధాష్టమ శని ఉందని మనం అనుకోవాలండి. రాహు కేతులకి మంచి పొజిషన్లో ఉండి ఏకాదశి, తర్వాత రాహు వచ్చేటప్పటికి 5వ స్థానంలో, కేతు వచ్చేటప్పుడు 11వ స్థానంలో, రజతమూర్తి, సువర్ణమూర్తిగా ఉన్నారండి. సో వీళ్ళకి వచ్చేటప్పటికి మనకి శని ఎలాంటి ఫలితాలను ఇస్తారని కనుక చూస్తుంటే వీళ్ళు కొంచెం యావరేజ్, కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులను ఏ విధంగా అంటే ప్రసూతిం దేహ పీడాంశ అని చెప్తారంటే ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి చాలా ఫ్రీగా మనకి ఏమవుతుందంటే క్యారీ అయ్యి ప్రసూతి అవుతుందని చెప్పుకోవాలండి, డెలివరీ అవుతుంది బేబీ అని మంచిది అని చెప్పుకోవాలి. ఇవి కాకుండా వాళ్ళకి ఏమంటేనండి దేహ పీడం, శరీరంలో ఏదో ఒక రకంగా బాధ వస్తుందంటే కింద పట్టడం, దెబ్బలు తగలటం, శరీరానికి తొలలీలకి బాగా బాధలు వస్తాయండి. మన క్లేషం మెంటల్గా బాగా వీక్గా ఉండేసి ఎప్పుడు ప్రతిదానికి బాధపడుతూ ఉంటారు. ఈ 2 శని మనకి ఇస్తారండి. అందుకని అర్ధాష్టమ శని అని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఉందండి. తర్వాత గురువు గారు వచ్చేటప్పటికి మంచిగా చేస్తారండి. వీళ్ళకి యావరేజ్ రిజల్ట్ ఇచ్చినా కానీ అవి కూడా బాగుంటాయండి. వాళ్ళకి ఈ టైంలో రాజదర్శనము, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్ర పోషణం, అభీష్ట సిద్ధి, కార్యసిద్ధి అని చెప్తూ ఉంటారండి. ఈ టైంలో వాళ్ళు హైయర్ అఫీషియల్ని కలిసినా, ఇంకొకటి ఉన్నతాధికారులను కలిసినా, గవర్నమెంట్ వాళ్ళతో కలిసినా కానీ కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి లాభం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి మాటలో మంచి స్ట్రాంగ్గా ఉండేసి కమాండింగ్గా మాట్లాడి వాళ్ళ కమాండ్కి అనుగుణంగా ఎదుటి వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన కార్యాన్ని జయించుకోగలిగే ఒక శక్తి, సామర్థ్యం మనకు గురువు వీళ్ళకి ఈ సంవత్సరం ఉందండి. కేతు 11లో ఉండి చాలా మంచి యోగ్యతను కలిగిస్తున్నారండి. కేతు ఉండటం వల్ల 11th హౌస్లో ధనము, ధాన్యము, సౌఖ్యము, ధైర్యము, గౌరవము, తర్వాత హైయర్ అఫీషియల్ నుంచి సన్మానము, ధైర్యము, సంతోషం ఇవన్నీ ఇస్తున్నాడు. కేతు మంచి చేస్తున్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి మనకి రాహు వచ్చేటప్పటికి అంత మంచిది యోగ్యత ఇవ్వట్లేదండి. వాళ్ళు వచ్చేటప్పటికి ధనధాన్యాలు వ్యయము, నష్టాలని కలిగించి చూస్తూ ఉన్నారండి. ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇండివిజువల్గా మనం చూసుకుంటే కెరియర్లో వీళ్ళకి ఎలా ఉందని మనం కనుక చూసుకుంటే కెరియర్లో అక్టోబర్ నుంచి ఆగస్టు వరకు చాలా బాగుందండి. వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పాలి. గవర్నమెంట్ రిలేటెడ్లో ఏమైనా కాంట్రాక్ట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ వీళ్ళకి బాగా బెనిఫిట్ వచ్చి తద్వారా వాళ్ళకు ఉన్నతమైన పొజిషన్కి వెళ్తారని చెప్పుకోవాలండి. ఒక గ్రోత్, పురోగతి, అభివృద్ధి ఉంటుందండి కెరీర్లో కనుక మనం చూసుకుంటే. తర్వాత ఎక్కువగా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తద్వారా ధన ప్రకారం కూడా లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత మనకి వ్యాపారాలను కనుక చూసుకుంటే కొంచెం ఆదాయం రావడానికి టైం పడుతుందండి. కష్టపడితే కానీ రాదు, అట్లా ఆ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత పార్ట్నర్షిప్తో కనుక ఏవైనా కనుక పెట్టుబడులు పెట్టి చేస్తే తదనుగుణంగా వీళ్ళకి లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. అధికారులతో కొంచెం చాలా పేషెన్స్ కనుక చేస్తే వీళ్ళకి అధికారుల నుంచి మంచి లాభం ఉంది చూపిస్తుందండి. హెల్త్ ఎలా ఉందంటేనండి, హెల్త్ వచ్చేటప్పటికి ఆగస్టు, అక్టోబర్లో వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత నవంబర్, డిసెంబర్లో ఆకస్మికంగా అనుకోని విధంగా ప్రమాదాలు జరిగి శరీరానికి గాయాలై తదనుగుణంగా దెబ్బలు తగిలే అవకాశం ఉంది, బాధపడే అవకాశం ఉందండి. అది శని వల్ల అయితేనేమి, వేరే ప్లానెట్స్ రిట్రోగేట్ అవటం వల్ల అయితేనేమండి. కాబట్టి ఓవరాల్గా ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి వీళ్ళకి. తర్వాత ఫ్యామిలీలో ఎలా ఉంది అని కనుక మనం చూసుకుంటే ఆగస్టు మంత్లో ఫాదర్కి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయండి. ఇంట్లో వివాహాలు జరగకపోతే కనుక ఈ టైంలో వివాహాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందండి. సంతాన విషయంలో వాళ్ళ చదువు గురించి బాగా టెన్షన్ పడతారు, కానీ
చదువు విషయంలో వాళ్ళకి బాగానే ఉంటారు. బట్ చాలా దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం వాళ్ళకి ఎక్కువ ఉందండి. మదర్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేసే, ఎందుకంటే 4th హౌస్లో శని ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫ్యామిలీతో ఉండాలని చెప్పాలండి. తర్వాత మనకి మనీ మ్యాటర్స్ కనుక చూసుకుంటే ఆర్థికంగా మనీ ఫ్లో బాగుంటుందండి. ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. కాకపోతే మన అవసరాలకి ఎంత తగిన విధంగా అంత అవసరం అయితే వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు షార్టేజ్ ఉంటుంది. మనీ వస్తుంది కానీ తగినంతగా రాదు, మనీ వస్తుంది తగినంతగా రాదు. అందుకని కొంచెం ప్లానెడ్గా చేయాల్సిన అవసరం ఉందండి వీళ్ళకి. ఆర్థికంగా స్థిరత్వంగా ఇన్ఫ్లో కరెక్ట్గానే ఉంటుంది రావాల్సిన డబ్బు, కానీ వచ్చిన పనులకి టకటగా డబ్బు అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకని చాలా ఉండాలి. నెక్స్ట్ ఏమంటే అండి, అంత అనుకున్న మనీ ప్రకారంగా అంత అనుకున్నంత గ్రోత్ వీళ్ళకు ఉండదు, కానీ డబ్బు అయితే వస్తుంది. దాని కనుక ఇంకేమంటేనండి, వీళ్ళు కనుక గృహ నిర్మాణాలు చేపట్టిన, రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి కనుక ఒక ప్రాపర్టీ అమ్మి ప్రాపర్టీ కనుక తీసుకుంటే ఈ మధ్యలో వాళ్ళకి లాభం వచ్చేసి బాగుంటారని మనం చెప్పాలండి. ఓవరాల్గా సంవత్సరం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక రకంగా అన్ని వృత్తుల వారికి ధన ఫ్లో అయితే ఉంటుందండి, కానీ అవసరానికి తగిన అంత అయితే వాళ్ళకి దొరకదని చెప్పుకోవాలండి. విద్యార్థులకు ఎలా ఉంటుందండి, 4th హౌస్లో శని ఉండటం వల్ల మందకొండిగా ఉంటుంది, అంత ప్రోగ్రెసివ్గా ఉండదని మనం చెప్పాలి. తర్వాత వచ్చేటప్పటికి ఇది మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తూ ఉందండి. తర్వాత వచ్చేటప్పటికి ఇంటి విషయంలోనూ తల్లి విషయంలో శని ఉండటంలో స్లోగా ఉంటుంది, తదనుగుణంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందండి. తర్వాత న్యాయపరంగా కనుక ఏమైనా కోర్టు లిటిగేషన్స్ అవన్నీ ప్రీవియస్ వాళ్ళకు ఉంటే అవన్నీ తీరిపోయి ఈ సంవత్సరం వాళ్ళకి కోర్టు వ్యవహారాల్లో బాగా ప్రమోషన్ వస్తుందండి. పొలిటికల్గా పీపుల్గా ఉండే వాళ్ళకి కొంచెం మార్జినల్గా గెలుస్తారండి, కానీ గెలిచిన తర్వాత ఒక పదవి వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉందండి. తర్వాత వచ్చేటప్పటికి ఇవి మనకి ఏం చెప్తామంటే వీళ్ళకి రెమెడీస్ కనుక మనం మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి కాబట్టి ఉపశమనం కోసం రెమెడీ, ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఫస్ట్ రెమెడీ కూడా చాలామంది అడుగుతుంటారు కదా, సో ఆ పర్పస్ మాత్రమే రెమెడీ చెప్తున్నాం కాబట్టి ఒకసారి దాని గురించి. సో వీళ్ళకి 2 చేయాలండి. ఒకళ్ళకి వీళ్ళు దుర్గాదేవిని పూజించాలండి ఒకటి, రెండోది రుద్రాభిషేకం కంటిన్యూస్గా చేసుకో ఉంటారండి. తర్వాత విష్ణువుకి సంబంధించిన ఏమైనా స్తోత్రాలు చదివినా కానీ బాగా కలిసి వస్తుందండి. తర్వాత వీళ్ళు ఆశ్రమాలకి తర్వాత గుళ్ళకి ఇవి ఎక్కువ తిరుగుతూ ఉంటే వీళ్ళకి బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకుంటామండి. ఇది జనరల్ రెమెడీస్ అండి. ఇవి కాకుండా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, కనకదార హోమంకి కనుక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్న డీటెయిల్స్ ఏంటి? సో మనకు వచ్చేటప్పటికి ప్రతి లగ్నాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయండి. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాళ్ళకి మెయిన్ దశాభుక్తి ఏం నడుస్తుందో అది చాలా ఇంపార్టెంట్. ఏది ఉన్నా కానీ అవి ఇండివిజువల్గా మన జాతకం చూస్తే కానీ మనకు క్లీన్గా అర్థమవుతుంది. సో మనం ఏమంటామంటే మనం బిగినింగ్లోనే మన ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్తూ ఉంటాం అండి. ధర్మము పని చేయాలి. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ పాయింట్ అంటే యాజ్ హ్యూమన్ బీయింగ్ డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బుల ద్వారా భోగంగా ఉండాలి, అనుభవించాలి, దాని తర్వాత మన సమాజానికి చేయాలి. ఇది మనకు పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన సీక్వెన్స్ అండి. కొంతమంది అండి అంత ఉద్యోగం చేస్తున్న డబ్బులు రాదు, ఆ వచ్చిన డబ్బులు మనకే సరిపోవు, మనం ఇంకా దాన ధర్మాలు ఏం చేస్తామండి, ఎలా ఉంటామని చెప్పేసి అందుకని చెప్పేసి చాలా ఆలోచించి మనం ఇవి వస్తాయని మన మహర్షులు ముందుగానే తెలిసి మనకి వేదాలలో కొన్ని సూచించేశారు, మన పురాణాల్లో స్క్రిప్చర్స్లో ఆల్రెడీ చేశారు. ధనం ఏ పనులు చేస్తే ధనం వస్తుంది అని చెప్పేసి. సో మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం వాళ్ళ బేస్ని బట్టి, కనకధార అని చెప్పేసి. ఎవరైతే ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, బిజినెస్లో డబ్బులు స్టక్ అయిపోయినా, అప్పులు బాధపడుతున్నా కనుక ఈ ప్రోగ్రామ్ మనకి ఎన్రోల్గా చేసుకోవాలనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని ఒకటి కనెక్ట్ అవ్వమండి. రెండోది ప్రతి ఇంట్లో వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి అండి. మనం ఒక కోర్సు స్టార్ట్ చేసాం, ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది, 10 క్లాసెస్ అయిపోయినాయి అండి. నిన్న వాళ్ళు ఆల్రెడీ హారోస్కోప్ని ఎలాసిస్ చేయడం స్టార్ట్ చేసేసారు. వాళ్ళు హ్యాపీ అయిపోయారు. ఇప్పటిదాకా మేము ఏంటో అనుకున్నామండి, 10 క్లాసెస్లోనే వాళ్ళ హారోస్కోప్ని ఎలాసిస్ చేయడం, ప్రిడిక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే కోర్స్ అలా డిజైన్ చేసినమాట ఒక 15 to 21 డేస్లోనే వాళ్ళు పర్ఫెక్ట్గా ఒక సైంటిఫిక్గా ఒక టెక్నిక్గా హారోస్కోప్ని ఎలా అనాలిసిస్ చేయడం, ఎలా ప్రిడిక్ట్ చేయడం, తర్వాత రేషనల్ థింకింగ్ ఎలా చేయాలని చెప్పేసి అంటే బ్లైండ్గా చెప్పకుండా అన్నీ చేశానండి. అది నాకు ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత. ఈ కోర్సు ప్రతి ఒక్కళ్ళు చేయాలండి. ఎందుకంటే మీ ఇంట్లో 5 6 జనాలు ఉంటారు, వాళ్ళ హారోస్కోప్, నక్షత్రాలు, ఏ ప్లానెట్ ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది ఏంటని మీరు తెలుసుకోవాలి. అట్లీస్ట్ ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు మీకు ఒక నాలెడ్జ్ అవగాహన ఉంటే మీకు అర్థమవుతుంది ఎదుటి వాళ్ళు ఎలా చెప్పారు, ఏం చెప్పారు అనేది బ్లైండ్గా వెళ్ళకుండా. చాలామంది చెప్తూ ఉంటారు ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళామండి, అవి చెప్పారు, ఈ చెప్పారు, మోసపోయామండి. ఎందుకు మోసపోయారంటే మీకు సరైన అవగాహన లేదు, వాళ్ళని తెలుసుకోవటం, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందా, నాలెడ్జ్ ఉందా, ఎంతవరకు చేస్తున్నారు, వాళ్ళ విధానం ఏంటి అని చెప్పేసి. సో ఈ కోర్సు దానికి ఉపయోగపడుతుందండి. తర్వాత వచ్చినప్పటికీ మనం ఇంకొకటి ఏమనుకుంటామంటేనండి, ఇండివిజువల్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఎక్కడైనా లైఫ్లో స్ట్రక్ అయిపోతే, ఏదో హెల్త్ కానివ్వండి, ఏదైనా విషయాలు కనుక మనకి కన్సల్ట్ అయితే మనకి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఒక ఎలివేషన్ ఇచ్చి ముందుకు తీసుకొచ్చడానికి మనం హెల్ప్ చేయొచ్చు. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానీ మనకి కాంటాక్ట్ అయితే మనకి ఏ డీటెయిల్స్ అయినా మనం ఇవ్వచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.